హాయ్ వివర్స్, మనం వచ్చేసి 1వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ఆకాశం పడిపోయింది అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. కోడి ఎక్కడ నిద్రపోయింది? కోడి అడవిలో నిద్రపోయింది. ఆకాశం నుండి కిందకు ఏం పడిపోయింది. ఆకాశం నుండి తాటి పండు కిందకు పడిపోయింది. కోడికి దారిలో ఏ ఏ పక్షులు కలిశాయి? దారిలో కోడికి బాతు, నెమలి పక్షులు కలిశాయి. కోడి ఎవరికి విషయం తెలపాలని అంది? కోడి సింహానికి విషయం తెలపాలని అంది. సింహము ఎలా నవ్వింది? సింహము హా 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 అని నవ్వింది. క్రింది ఖాళీలను నింపండి. కోడి ఆకాశము పడిపోయింది అని పరుగు తీసింది. దారిలో బాతు కనపడింది. కోడి బాతు సింహాన్ని చూశాయి. కోడి బాతు నెమలిని కలిశాయి. సింహరాజుకు సంగతి తెలిపాయి. సూచించినట్లు చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఏకవచనము బహువచనంలో ఇవ్వడం జరిగింది. పంట పంటలు, పడవ పడవలు, అంటే ఎక్కువగా ఉన్నటువంటి వాటికి లు అనేటువంటి పెడతాము. పంట పంటలు, పడవ పడవలు, ఆట ఆటలు, వంట వంటలు, పలక పలకలు. తర్వాత వచ్చేసి క్రింది వాటికి రుచులు చెప్పండి. మిఠాయి అంటే తీపి పదార్థం వచ్చేసి తీపిగా ఉంటుంది. మిఠాయిలు అంటే స్వీట్స్ అనమాట. మిరప అంటే కారంగా ఉంటుంది. తర్వాత కాకర వచ్చేసి చేదు, చింతకాయ పులుపు. క్రింది పదాలను వచ్చేసి గబగబా పలకండి. తళతళ, బిలబిల, టకటక, సరసర. ఇక్కడ వచ్చేసి ఈక, ఈల, ఈగ, ఈశ. తర్వాత వచ్చేసి క్రింది జంతువులు ఎలా అరుస్తాయో చెప్పండి. కుక్క బౌబౌ అని అరుస్తుంది. పిల్లి మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. మేక మే మే అని అరుస్తుంది. ఆవు అంబా అంబా అని అరుస్తుంది. ఇక్కడ వచ్చేసి చుక్కలు కలిపి రంగులు అనేటువంటిది వేయండి. ఇచ్చినటువంటిది ఏంటి? సూర్యుడు అనమాట. సూర్యుడు ఈ విధంగా ఉంటాడనమాట. సూర్యుడికి రంగులు వేయండి.